హాయ్ హలో నా పేరు సంతోష్, ఫౌండర్ ఆఫ్ బౌబో టు మియామియో. సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా టైగర్. బౌబో టు మియామియోలో ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇలాంటి కలర్ అనమాట. ఏదైతే టైగర్ అయితే బొమ్మేసామో ఇది ఫస్ట్ టైం కలరింగ్ చేస్తున్నాము. సో ఇది చాలా ట్రెండీ అండ్ చాలా పెట్ ఫ్రెండ్లీ, ఎలాంటి హామ్ లేదు ఇది. సో ఇది ప్రీవియస్గా మేము ఒక పెట్ షో చేసాము. ఆ షోలో ఒక చాలా డాగ్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేశారు ఇలా కలరింగ్తో. సో ఇలా ఒక క్రేజీ మూమెంట్ స్టార్ట్ అయింది. సో ఇష్టమైన వాళ్ళు మీ డాగ్స్ కూడా ఇలా కలరింగ్ చేసుకోవచ్చు రకరకాలుగా. సో ఇది బయట దేశాల్లో చాలా ఫేమస్ ఉంది, కానీ మన ఇండియాలో ఇంకా వీటి గురించి అంత నాలెడ్జ్ లేదు. సో బౌబో టు మియామియో అనేది ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఇటువంటి డాగ్స్ కూడా కొత్త కొత్త కలరింగ్తో ఇలా కొత్త అట్రాక్షన్తో కొత్తగా తీసుకురాబోతుంది. ఇది ఇక్కడ దొరకంది అంటే లేదు. పెట్కి సంబంధించిన ఫుడ్ అంటామా, వాటికి యాక్సరీస్, వాటికి ఏమైనా మీరు ఊరు వెళ్తే బోర్డింగ్ సర్వీస్, అలాగే క్లీనింగ్, అలాగే గ్రూమింగ్. సో మీరు చిన్న చిన్న పప్పీస్ కావాలంటే అవి కూడా అడాప్ట్ చేసుకోవచ్చు, అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే ఎగ్జాటిక్ బర్డ్స్ ఉంటుంది, అలాగే అక్వేరియం అండ్ వాటికి కావాల్సిన యాక్సరీస్. సో ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది బౌబో టు మియామియో. ఇక్కడ మీరు ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ విజిట్ చేయవచ్చు. ఇక్కడ చాలా వరకు అయితే పెట్స్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేసుకుని చాలా వరకు మీరు తెలుసుకోవచ్చు. అలాగే పెట్ తీసుకున్న వాళ్ళకి కూడా మాకు తెలీదు, మేము పెట్ని ఎలా పెంచాలి అనేది మాకు తెలియదు, మేము ఫస్ట్ టైము. సో మేము పెట్ని పెంచుకోవాలనుకుంటే ఎవరిని తెలుసుకోవాలి అనే ఒక భయం ఉంటే అలాంటి ఏం భయం ఉంచకుండా ఇక్కడ మీరు వస్తే ఒక పెట్ని తీసుకోవాలనుకుంటే కనుక ఆ పెట్ తీసుకున్నాక ఎలాంటి కేర్ చేయాలి, ఎలా గ్రూమ్ చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి, సో ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి పాయింట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్ని మీకు అడాప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి మీకు ఫియర్ లేకుండా హ్యాపీగా మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేసుకొని మీకు కావాల్సిన పెట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ పెట్ అనేది కాకుండా పెట్కి కావాల్సిన నాలెడ్జ్ అనేది మీకు చాలా వరకు దొరుకుతుంది ఇక్కడ. సో మనం చాలా వరకు చూస్తూ ఉంటాము. అయితే ఎవ్రీ ప్రోడక్ట్లో ఒక బిజినెస్, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది. కానీ ఈ పెట్ ఇండస్ట్రీ అనేది ఒక బ్రెయిన్ నుంచి కాదు, ఒక హార్ట్ నుంచి వచ్చే కాన్సెప్ట్ ఇది. అంటే ఒక పెట్ని ఇస్తున్నామంటే ఏదైతే మా ప్యాషన్ ఉందో ఈ ప్యాషన్ని మీలో కూడా ఆ ప్యాషన్ని చూడాలని ఆస్పెక్ట్తోనే ఈ పెట్ అనేది ఒక సేమ్ నడుస్తూ ఉంటుంది. అయితే పెట్ అనేది ఎందుకు ఈ మధ్య బాగా పెంచుకుంటున్నారు, బాగా పెట్ ఇండస్ట్రీ గ్రో అవ్వడం కానీ ఇలా పెట్స్ పెంచుకునే పెట్స్ పేరెంట్స్ కానీ ఎందుకు పెరుగుతున్నారంటే దీనివల్ల చాలా వరకు హెల్త్కి సంబంధించిన చాలా వరకు పాయింట్స్ ఉన్నాయి. ఏ డాగ్ తీసుకోవాలనుకున్నా కానీ ప్రాపర్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఎక్కడ ఏ పెట్ అనేది సూటబుల్ అవుతుంది వాటి వరకు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక లైఫ్ టైం కమిట్మెంట్. ఏదైతే డాగ్ 10 to 12 years లైఫ్ ఉంటుందో మనము వన్స్ అడాప్ట్ చేసుకున్నాక ఈ 10-12 years ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నా కానీ వాటిని ప్రాపర్గా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిందే. సో మనకంటూ చాలా ఉంటాయి ఆప్షన్స్. సో పెట్స్కి మాత్రము మనమే ఆప్షన్, వాటికి వేరే ఏం ఆప్షన్ లేదు. సో ఈ పాయింట్ని మనం మైండ్లో పెట్టుకొని మనం పెట్ని అడాప్ట్ చేస్తాము. సో ఏదో మనము చిన్నప్పుడు పిల్లలు అడిగారనో లేకుంటే ఏదో పక్కింటి వాళ్ళు పెంచుకుంటారనో, సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డాగ్ని తీసుకొని ఒక 2 months 3 months 6 months పెంచుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కాకుండా సో వన్స్ తీసుకున్నామంటే మన ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్లా మారిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కమిట్మెంట్తో మనము లైఫ్ టైం కమిట్మెంట్తో వాటిని మనము అడాప్ట్ చేసుకుంటున్నాము. సో పెట్ని తీసుకునే ముందు ఎలాంటి ఇబ్బంది రావద్దు అనుకుంటే కనుక మీ ఇంట్లో మీ స్పేస్ తగ్గట్టు ఏ డాగ్ అయితే సెట్ అవుతుందో ఆ డాగ్ని అడాప్ట్ చేసుకోండి. ప్రాపర్గా తెలుసుకోండి. సో మీకు ల్యాబ్ అంటే ఇష్టం కానీ స్పేస్ లేదు, కానీ ల్యాబ్ ఎంతవరకు తీసుకోవాలి, సో ల్యాబ్ లాగా మనం ఇంకా వేరే డాగ్ తీసుకోవచ్చా వాటి ఫ్రెండ్లీగా. సో అంటే ప్రాపర్గా ఒక
మనం డాగ్ తీసుకుంటామంటే ఒక క్రైటీరియా ఏంటి, ఆ క్రైటీరియా అనేది తెలుసుకొని ఆ డాగ్ని తీసుకొని మీరు ప్రాపర్గా ప్యాంపర్స్ చేయండి, అలాగే ప్రాపర్గా అడాప్ట్ చేసుకోండి. ప్రాపర్గా అంటే ఎలా కూడా అంటే ఒక పెట్కి ఒక ప్రాపర్ బాండ్ కూడా అంటే వాడు కంఫర్ట్గా ఉండాలి, మీరు కంఫర్ట్గా ఉండాలి. సో వాడేదో ఇల్లంతా గందరగోళం చేస్తున్నాడు, ఇల్లంతా మొత్తం గదిబి చేస్తున్నాడు అని అంటే అది పప్పి చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒక ఏజ్కి వచ్చేదాకా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ఇబ్బంది పడకుండా మీరు ప్రాపర్గా ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పెట్ని తీసుకోవడం చాలా వరకు మంచిది. హస్కీ, బ్లాక్ అండ్ వైట్, బ్లూ ఐస్. సో మీరు అందరూ చూస్తున్నారు, ఈ మధ్య హస్కీ అనేది బాగా ఫేమస్ అయింది. సో ఇది ఒక చాలా ఫ్రెండ్లీ డాగ్. మనం చాలా వరకు సీజన్స్లో ట్రై కలర్ చూస్తాము, కానీ ఇది బై కలర్ అండ్ వైట్ ఓన్లీ బ్రౌన్. సో ఈ కలర్ అనేది చాలా రేర్. సో క్వాలిటీ విషయంలో మీరు భయపడుతున్నారేమో, ఇది ప్యూర్లీ హోమ్ బ్రీడ్. సో వీటి మదర్ ఫాదర్ ఏంటి ప్రతిదీ కూడా నెక్స్ట్ మదర్ ఉంటుంది. సో ఇలాంటి రేర్ కలర్ కావాలి అనుకుంటే కనుక మీరు బోబో టూ మియామికి అప్రోచ్ అవ్వచ్చు.